5.5 సంవత్సరాలుగా ఆమెతో పాటు మనోవేదనకి ఎంతో బాధకి గురైన వాళ్ళం మేమందరం. మేము కార్యకర్తలం కానివ్వండి, నాయకులను కానివ్వండి, కవితక్క గారిని నమ్మినాం. చివరికి ఆ నమ్మకమే గెలిచింది. న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే మేము ముందుకు నడుస్తూనే ఉన్నాం. ఈరోజు క్లీన్ చీట్ ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిందో, తెలంగాణ జాగృతి రేపు పెట్టబోయే మా పార్టీకి కానివ్వండి, మాకు కానివ్వండి ఒక కొత్త ఆనందాన్ని, అలాగే మాకు ఇది ఒక తొలి విజయంగా మేము ముందడుగేయడానికి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నేనేమంటున్నానంటే ఇక్కడ 3 సంవత్సరాలుగా ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ వాళ్ళు కూడా ఎంతో ట్రోల్ చేసిండ్రు, ఎంతో విమర్శలు చేసిండ్రు. అవన్నిటిని మేము ఎదుర్కొన్నాం. మరి ఈరోజు రాజకీయాలలో విమర్శలు ఒక స్థాయిని దాటి ఆడబిడ్డని ఎంత అవమానకరంగా ఒకానొక సందర్భంలో బతుకమ్మ, పవిత్రమైన బతుకమ్మ ప్లేస్ లో లిక్కర్ బాటిల్ని పెట్టి కూడా ట్రోల్ చేసిరు. ఆ రోజు మా గుండెలు ఎంత రగిలిపోయి ఉండాలి, ఆడబిడ్డలుగా ఆవేదన మాకు తెలుసు. 5.5 నెలలు మా నాయకురాల్ని జైల్లో పెట్టినప్పుడు, అదే పార్టీలో ఏ అగ్ర నాయకులు కూడా మాకు తోడు లేనప్పుడు, ఎవరు మాకు లేనప్పుడు, ఈ కార్యకర్తలు ఈ నాయకులు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి అక్కడ ఎక్కడైతే రౌజ్ అవెన్యూ కోర్టుకి వచ్చినప్పుడు మనోజ గారు, నేను అదే చెప్తున్నాను. మనోజ గారు చూసాము ఆ రోజు సిబిఐ ఆఫీసర్ తో కేటీఆర్ స్వయంగా ఫైట్ చేశారు. అక్కడికి వెళ్ళి జైల్లో కలిసి వచ్చారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటండి, కలిసి వచ్చారు, వాళ్ళు ఎంతో కొంత సపోర్ట్ చేశారు. మీ మనోవేదనకు ఓవరాల్ గా ప్రధాన కారణం ఎవరు? కవిత గారిపై ఇలాంటి కేసు బదాయించడానికి కారణం ఎవరు? అంటే రాజకీయ పార్టీలు ఉన్నాయా? బిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది అయ్యుండొచ్చు అని మా అనుమానం. వీళ్ళు కూడా అవన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు గుంట నక్కలకి ఈ రోజు గుణపాల్ లాగా ఉన్న ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు, ఆ రోజు ఎవరండి? ఇప్పుడు మీరు అన్నారు ఇదే కేటీఆర్ గారు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాల మీద, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండించిండ్రా? వీళ్ళు ఎవరన్నా మాట్లాడిండ్రా? ఒక్కటే ఎదుర్కొన్నది, ఒంటరిగా ఒక మహిళ ఎదుర్కొన్నదే తప్ప ఎప్పుడు మిగతా నాయకులకు అండగా నిలిచినట్టు కవితక్క విషయంలో లేరు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆ రోజు ఎంక్వైరీ చేస్తే, సాయంత్రం వచ్చి తీసుకెళ్లే ముందు వచ్చి మీడియా ముందు ఒక 2 నిమిషాలు హల్చల్ చేసిరు. కానీ ఈ రోజు అవే ట్రోల్ అవుతున్నాయి కదా. వెనకాల నిల్చొని మేము ఎలాంటి ఇబ్బంది గురి చేయం, మీరు తీసుకెళ్ళండి, మేము సహకరిస్తాం అన్న వీడియోలు బయటకు వస్తున్నాయి కదా. ఈ గుంట నక్కలు వెనకాల నుండి నవ్వుతుండ వీడియోలు బయటకు వస్తున్నాయి కదా. కనీసం ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎవరు వచ్చి